టచ్ ఎత్తురాని మొత్తం టచ్ అది వచ్చింది ఇది ఉండాలి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ
సభకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర స్థాయి ప్రథమ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు సభ్యులందరికీ కూడా ఆహ్వానం, సుస్వాగతం. ఈ సభకి ముఖ్యంగా స్పోర్ట్స్ సెల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ సెల్ కన్వీనర్గా తీసుకోబడినటువంటి స్పోర్ట్స్ లెజెండ్ అండ్ జనరల్ సెక్రటరీ జేఎఫ్ఐ గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్లో అన్నగా పిలువబడేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, వారిని స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతమవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మా ప్రియతమ నాయకులు శ్రీ సోమి వీర్రాజు గారిని స్టేజ్ మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథిగా. అదేవిధంగా అలాగే బి సూర్యనారాయణ గారు, జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, బి శివనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ బీజేపీ, స్టేజ్ మీద సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే వి సత్యమూర్తి గారు, ఏపీ స్టేట్ బీజేపీ ట్రెజరర్, వారిని కూడా సవినయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ సెల్ లో ఉన్నటువంటి కో కన్వీనర్స్ ని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వారిలో డాక్టర్ ఏ మురళీకృష్ణ రాయలసీమ నుంచి ఈయన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిని కూడా సవినయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మిసెస్ జి రజనీ గారు కోస్తా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిని కూడా సమావేశానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాము స్టేజ్ మీదకి. అలాగే ఉత్తరాంధ్ర రాష్ట్రాల నుంచి
ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీమతి స్వాతి గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కృష్ణా గారు, కె కృష్ణా గారు కోనసీమ నుంచి పార్టీ వచ్చిన కృష్ణా గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీద ఉన్నంత వారికి నా యొక్క వినయపూర్వక నమస్కారాలు. మన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాము. ఆ జ్యోతి ప్రజ్వలని గౌరవనీయులైనటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు చేస్తారు. ప్రజ్వలన మీ వైపు చూడాలా? వెలిగించే వైపు చూడాలా, మీ వైపు చూడాలా? మేడం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ వెంకట్ నామశెట్టి గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వెంకట్ నామశెట్టి అనే నేను ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉంటూ ఇటీవల భారతీయ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను నాకు
ఈ యొక్క ఉన్నతమైన బాధ్యతలు అప్పచెప్పిన మా రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ సోము వీర్రాజు గారు, అలాగే రాష్ట్ర బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ సివన్ నారాయణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ట్రెజరర్ శ్రీ సత్యమూర్తి గారు, పెద్దలు, అదేవిధంగా రాష్ట్రం మనకి 4 భాగాలుగా అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు, మీలో మీరు మాట్లాడుకుంటున్నారు. సమావేశానికి వచ్చాం. స్పోర్ట్స్ అంటే క్రమశిక్షణగా ఉంటారు కదా, మీలో మీరు మాట్లాడుకోండి. సమావేశం త్వరగా పూర్తి చేద్దాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మమ్మల్ని నియమించిన తరుణమే ముందుగా 26 పార్లమెంటరీస్కి గాను ప్రస్తుతానికి ఒక 15 పార్లమెంటరీస్కి కన్వీనర్స్గా అపాయింట్ చేసుకున్నాము. అలాగే కో కన్వీనర్స్గా శ్రీ రాయలసీమ నుంచి మా మురళీకృష్ణ గారు, ఆయన డాక్టరేట్, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, ఒక 5 డిప్లొమాస్, 5 డిగ్రీలు చేసినటువంటి పెద్దలు. వారి గురించి చెప్పాలంటే ఈ సందర్భం సరిపోదు, కొంచెం పెద్దలకి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి కనుక క్లుప్తంగా పరిచయం. అలాగే విశాఖ నుంచి శ్రీమతి స్వాతి గారు, ఆవిడ పిహెచ్డి చేశారు. అట్లాగే విజయవాడ సెంట్రల్స్ నుంచి మన డాక్టర్ శ్రీనివాస్ గారు, గమిడి శ్రీనివాస్ గారు, పల్లనాడు నుంచి శ్రీమతి గూండాల రజనీ మేడం గారు. ఈ విధంగా ఒక 4 ప్రాంతాలని కవర్ చేసుకుంటూ ముందు కో కన్వీనర్స్ని, రాష్ట్ర కో కన్వీనర్స్ని అపాయింట్ చేసుకున్నాం. అట్లాగే పార్లమెంటరీస్కి ఒక కన్వీనర్ని, కో కన్వీనర్ని ఒక 15 జిల్లాలకి ముందుగా చేశాము. ఇది ఒక ప్రారంభాన్ని చిన్నగా మేము ముందుకు తీసుకెళ్తూ తర్వాత ప్రణాళికలన్నీ క్రమేపా ఈ రాష్ట్రంలో ప్రస్తుతానికి 65 క్రీడా సంఘాలకి జరుగుతున్న ఇబ్బందుల గురించి ఇంకో సందర్భంలో, ఇంకో కార్యక్రమంలో మేము మాట్లాడతాం. అట్లాగే ఈ యొక్క 15 పార్లమెంటరీస్ మీద వచ్చిన నా మిగతా తోటి సభ్యులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా క్రీడాకారులందరికీ రాష్ట్ర బీజేపీ పార్టీ కన్వీనర్గా మీ అందరికీ నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ముందుగా ఒక శుభవార్తతో ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు పత్రికాముఖంగా ఒక శుభవార్తతో ముందు తెలియపరచుదామని ఈ సందర్భాన్ని కూడా ఆ విధంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేశాం. రేపు మే నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ని మేము అనౌన్స్ చేస్తున్నాము. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం. దీనికి భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఒక 5, మొత్తం 32,
ఒక 8 సెంట్రల్ గవర్నమెంట్స్ టీమ్స్ పాల్గొంటాయి. దాదాపు ఒక 40 లక్షల రూపాయల ఖర్చుతో వచ్చిన వాళ్ళందరికీ ఉచిత వసతులు భోజనాలతో పాటు, అంతేకాకుండా జూలైలో జరిగే ఏషియన్ గేమ్స్కి టీమ్ సెలక్షన్ కూడా ఆ ప్రోగ్రాంలోనే చేస్తారు. సెప్టెంబర్లో జరిగే కామన్వెల్త్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియా టీంను ఈ ప్రోగ్రాంలోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి మా అధ్యక్షుల వారిని మా పార్టీ బీజేపీ పార్టీ తరఫున వారిని ఈ సందర్భంగా ఆహ్వానించుకున్నాం ఆ ప్రోగ్రాంకి. అదేవిధంగా 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాం. ఈరోజు మన భారతీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఖేలో ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించిందే వారాధ్వర్యంలో. ఆ ఒక్క ప్రోగ్రాంకి యూత్ని ఈ జరిగినటువంటి అనేక నేషనల్స్, దాదాపు 34 ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి. 34 ఒలింపిక్ క్రీడల్లో జాతీయ పోటీలు జరిగిన వాళ్ళలో ఒక్కొక్క క్రీడలో బెస్ట్ ఆఫ్ 6 3 విభాగాలుగా, ఒకటి స్కూల్ ఫెడరేషన్స్, 2 యూనివర్సిటీస్ అండ్ 3 ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియాస్. ఈ మూడిట్లో బెస్ట్ 6 ప్లేసులను తీసుకొచ్చి మళ్ళీ ఆ 3లో 6 18 మందితో ఖేలో ఇండియా అని ఒక్క సంవత్సరానికి 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కిందని ఈ సందర్భంగా వారికి మా క్రీడా సంఘాలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపు. అటుపక్క రాబోయే ఒలింపిక్స్కి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమని ఆగస్టులో ఎవరైతే ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా ఉన్నాయో వాళ్ళందరినీ వారు స్వయంగా వారి ఇంటికే పిలిచి మమ్మల్ని ఆహ్వానించి, వారు ఆహ్వానించిన 16వ తారీఖు ఆగస్టు నేను అందులో ఒక సభ్యుడిని, 1 గంట 16 నిమిషాలు మాతో క్రీడాకారులతో, టోకియోలో వచ్చిన మెడలిస్టులతో, ఫెడరేషన్స్తో వారు ఉండటం మా జన్మ ధన్యం అయిపోయింది. అంతటి ప్రధానమంత్రి గారు ఇంత బిజీ ప్రపంచంలో, ఇంత సంక్షోభంలో కూడా వారు క్రీడలకు వేసినటువంటి పెద్ద పీఠం మాటల్లో చెప్పలేనిది. ఎంత అంటేదంటే నెక్స్ట్ రాబోయే ఒలింపిక్స్కి కూడా ఇప్పుడే యాక్షన్ ప్లాను ఒక 40 డేస్లో తయారు చేసి ఎంత ఖర్చు అవుతుంది, ఏం కావాలో యాక్షన్ ప్లాన్ తయారు చేసి తెచ్చిమ్మనేటువంటి బాధ్యత మా అందరికీ అప్పచెప్పారు. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. కనుక అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి కనీసం ప్రతి ఏటా ఒక 540 కోట్లు, 500 కోట్లు, దాదాపు లేదా 300 కోట్లు బడ్జెట్ని ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం అన్నది ఆనవాయితీ. గత 2 సంవత్సరాలుగా సింగిల్ ఎంపీ కూడా శాంక్షన్ చేయనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏదో క్రికెటో, టేబుల్ టెన్నిసో, లేకపోతే ఏదైనా షటిల్, బ్యాడ్మింటన్ ఒక 4-5 క్రేజీ ఉన్న క్రీడలకి పిల్లలు డబ్బులు పెట్టుకొని వస్తారు. కానీ ఈ వెయిట్ లిఫ్టింగ్లు, బాక్సింగ్లు, జూడోలు, టైక్వాండోస్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, కబడ్డీ ఇవన్నీ కూడా మీరు గత చరిత్ర ఏదైనా చూసుకుంటే రీసెంట్గా మన టోక్యో ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళు లిస్టు తీసుకున్న అతి సామాన్యుడు, ఒక కూలి పనితో మొదలుపెట్టిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. అంటే ప్రపంచాన్ని, భారతదేశ చిత్రపటాన్ని ఒలింపిక్స్లో మన 3 రంగుల జెండాని రెపరెపలాడించింది ఎవరైనా ఉన్నారంటే చాలా పూర్ ఫ్యామిలీస్. మీకు మొన్న 7 మెడల్స్ వచ్చినటువంటి ఒక్క సింధు గారిని మినహాయించుకుంటే అతి సామాన్యులు అన్నమాట.
అలాంటి క్రీడలకి సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి ఇండివిజువల్ క్రీడర్స్ని ప్రోత్సహించమని మా నరేంద్ర మోడీ గారు చెప్తుంటే ఇక్కడ పూర్తిగా దీన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రోజున పే అండ్ ప్లే అనేటువంటి సిస్టమ్ తెచ్చారు. డబ్బులు ఇవ్వండి, క్రీడలు ఆడండి. ఇది గవర్నమెంట్ పాలసీ తెచ్చారు. మామూలుగానే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి ఓ 10 లక్షలు పెట్టి అకాడమీ కట్టి ఇలాంటి పిల్లలందరినీ పోగేసి వాళ్ళకి కొంచెం మరీ లేకపోతే డైట్ ఇచ్చి ఈ మాత్రం క్రీడను డెవలప్ చేయడానికే తల ప్రాణాలు తోకొస్తే పే అండ్ ప్లే అంటే కనీసం స్టేడియంల వైపు కూడా చూసే పరిస్థితి కాదు. అంటే ఇప్పుడు లక్షలాది వేలాది కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇచ్చే దాంట్లో పోలిస్తే మా సీఎం గారికి మంచినీళ్ళు తాగినంత ఫండ్ ఈ స్పోర్ట్స్ అథారిటీకి 200 కోట్లు ఇవ్వడం. ఈ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేదని గత 2 సంవత్సరాలుగా జీరో బడ్జెట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడల్ని మీ పని మెరుగు. ఒక మాట అధ్యక్షుల వారి సందర్భంగా ఒక మాట వినిపించుకొని నేను ముగిస్తాను. ఒక స్టేట్ పోటీ జరగాలి అంటే నేషనల్ టీం తీయాలంటే కనీసం 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా క్రీడలకి స్పాన్సర్ చేసేవాళ్ళే ఉండరు. అట్లాంటిది ఇంకా ఎదురు డబ్బులు ఇచ్చి స్టేడియంలో ఆడమనే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. దీని మీద ఈరోజు మా స్పోర్ట్స్ సెల్కి అపాయింట్ చేసుకున్నటువంటి పార్లమెంటరీ కన్వీనర్లకి బాబు కాసేపైనా సైలెంట్గా ఉండండిరా, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? మా కన్వీనర్లకి మేము ఒక ప్రణాళికను సిద్ధం చేశాం. అధ్యక్షుల వారి సమక్షంలో అది కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. ముఖ్యంగా మన 26 పార్లమెంటరీ నియోజకవర్గాలకి ఆల్రెడీ పార్లమెంటరీ అధ్యక్షులు ఉన్నారు. వారందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఇలా మా సెల్కి అధ్యక్షులను వేసుకుంటున్నాం. మీరు పోనీ ఎవరైనా పేర్లు ఇస్తే కూడా మేము వేసుకుంటామని చెప్తాం. 15 జిల్లాలకు ఆల్రెడీ వేసుకున్నాం. ఇక నుంచి నెక్స్ట్ మీటింగ్కి ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్స్ ఒక 2 అలాగే మండలాల వారీగా కూడా కన్వీనర్స్ని అపాయింట్ చేసుకొని మనందరం కలిసి ఒక 10 రోజుల ముందే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని క్రీడా విధానాల మీద జరుగుతున్న అన్యాయాల మీద చాలా శాంతివంతంగా ధర్మంగా ధర్నా చౌక్ దగ్గర మా అధ్యక్షుల వారిని ముఖ్య అతిథులుగా దానికి పిలుచుకొని వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఒక మౌన దీక్ష ప్లే కార్డ్స్, నిజంగా వాస్తవాలు జరిగేవే ప్లే కార్డ్స్ రాసి ఒక మెమోరాండం తయారు చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అందజేసే ప్రోగ్రాంతో మనం ముందుకెళ్దామని, ఆ విధంగా నెక్స్ట్కి ప్రతి ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి కింద స్థాయిలో కూడా అందరినీ మనం అపాయింట్ చేసుకొని చాలా బలంగా ఇదొక మంచి ప్లాట్ఫారం. బీజేపీ రాష్ట్ర పార్టీ నా మీద ఉన్న నమ్మకంతో అధ్యక్షుల వారు మా మీద చూపిన ప్రేమ అభిమానాలకి ఈ సభ సందర్భంగా వారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏ ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత చెప్పారో దీన్ని తప్పకుండా జాతీయ స్థాయికి ఈ యొక్క క్రీడా విధానాలు తీసుకెళ్తానని ఈ సభ సందర్భంగా ప్రామిస్ చేస్తూ, అట్లాగే మా ముఖ్య అతిథులు మాట్లాడిన తర్వాత ఈ యొక్క పార్లమెంటరీస్ వాళ్ళని అపాయింట్ చేసినటువంటి పత్రాలను అందజేసే కార్యక్రమంతో మనం ముందుకెళ్తామని, ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర బీజేపీ కార్యవర్గానికి అధ్యక్షులు వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వెంకట్రావు గారు, అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ శివనారాయణ గారు, అలాగే కో కన్వీనర్లందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా జిల్లా బాధ్యతలు, అలాగే మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు ఒక్కరికి కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు ఫిట్ ఇండియా ఇందాక చెప్పారు, ఖేలో ఇండియా అనేటువంటి దీంతో ఫిట్ ఇండియా అనేటువంటి స్ఫూర్తితోటి యువకులందరూ కూడా ఏదో ఒక స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం మిగతా దేశాలతో పాటు పోటీగా మన దేశం నుంచి కూడా క్రీడాకారులు తయారు కావాలనేసి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఈ యూత్ మినిస్ట్రీ, తర్వాత వీళ్ళ ఈ యొక్క ఏదైతే మన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక టాప్ అని చెప్పేటి ఒక స్కీమ్ పెట్టుకుని ఒలింపిక్స్ని ధ్యేయంగా పెట్టుకుని ఈ మన యొక్క దేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతటి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహకాలన్నింటినీ కూడా అందుకుని, అలాగే ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన బాధ్యత ఇవ్వాలో వాటిని కూడా మనం రాబట్టుకునే విధంగా రాబోయే రోజుల్లో వారు చెప్పినట్టుగా అది నయానా భయానా వారి దగ్గర నుంచి ఆ ప్రోత్సాహకాలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయడంలో పార్టీ యొక్క సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వీర్రాజు గారు ప్రత్యేకించి మా అధ్యక్షులు ఈ యొక్క స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి ఒక సెల్ ఏర్పాటు చేయడం, దానికి కన్వీనర్గా వారిని నియమించడం, మీరందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా మంచి విషయం. మన ఆంధ్రప్రదేశ్ కూడా దేనికి తీసుకోకుండా ఇందాక వారు చెప్పారు, మనకి ఇక్కడ ఈ నేషనల్ గేమ్స్ని హోస్ట్ చేసేటువంటి ఒక అవకాశం రావడం కూడా చాలా అదృష్టం. అంటే దీనికి అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడుతుంటాయి, మన రాష్ట్రంలో జరగడం మన అందరికీ కూడా గర్వకారణం. అది కూడా మన పక్కన మన రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో జరగడం అనేది మనకందరికీ కూడా గర్వకారణం. కాబట్టి ఇటువంటి ఘనత సాధించినటువంటి ఈ మన యొక్క వీరందరినీ కూడా టీంని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్షమించాలి, నేను వేరే కార్యక్రమానికి వెళ్లాల్సినందువల్ల సెలవు తీసుకుంటాను. దయచేసి మీ అనుమతితో. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ శివనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ వెంకట్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, అలాగే కో కన్వీనర్లుగా నియమించబడిన స్పోర్ట్స్ సెల్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మొట్టమొదటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో 2014 తర్వాత క్రీడల్లో అతి సామాన్యులు అని చెప్పి అక్కడ మీ సెల్ కన్వీనర్ చెప్పారు. దానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ హాస్టళ్లకి అనుసంధానంగా స్పోర్ట్స్ మండల్ విలేజ్, అంటే అక్కడ అన్ని రకాల స్పోర్ట్స్ ఫ్రీగా ఆడుకోవచ్చు. ఇది ఇవ్వడంతోనే మన ఉత్తరాఖండ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, అంటే బీసీ ఎస్సీ హాస్టల్లో ఉండే చాలా పేదలు, వారికి ఏ ప్రావీణ్యం ఉందో తెలియదు, కానీ వాళ్ళ హాస్టల్లో ఉంటే ఆటోమేటిక్గా ఆడుతూనే ఉంటారు. అట్లా రాబోయే రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి విలేజ్కి, అంటే ప్రతి మండలానికి మొట్టమొదటి తీసుకున్నాం, ప్రతి మండలంలో కూడా స్పోర్ట్స్ విలేజ్ వీర్రాజు గారి ద్వారా మనం పెట్టిస్తాము. ఎందుకంటే దాని ద్వారా మనకి చాలా పథకాలు వచ్చినాయి. వారు చెప్పారు ఇందాక 6-7 సామాన్యులు రైతు కూలీలని. వారు రైతు కూలీలైనా కూడా 4-5 తరగతి చదువుతానే ఆ హాస్టల్లో కోచింగ్, అంటే వాళ్ళకి చేతనైంది విలువిద్య అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, అవకాశం ఉంటే కింద స్థాయిలో నుంచి కూడా స్పోర్ట్స్ తయారై భారతదేశానికి వెళ్ళి తెస్తారు అనే దానికి మన జరిగిన ఒలింపిక్స్లో వచ్చినటువంటి 26 పథకాల్లో అత్యధికంగా పేద విద్యార్థులు, మహిళలు ఎక్కువ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి అవకాశాలు తప్పనిసరిగా కల్పించే విధంగా మనందరం పోరాడాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఎందుకంటే చాలా సంతోషం నాకైతే. స్పోర్ట్స్ సెల్ని మొన్న మధ్య వారికి ఇచ్చారు, వారు వెంటనే పనిలో దిగి ప్రతి జిల్లాకి జోన్కి ఇన్ఛార్జీలు వేయటం,
అలాగే జిల్లా కన్వీనర్లు వేయడానికి ప్రయత్నించడం, రాబోయే రోజుల్లో మండలాలు పట్టుకేస్తానంటాం. నిజంగా వారి యొక్క విశ్వాసానికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ పెద్దలు సోము వీర్రాజు గారిని మా క్రీడా విధానాల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా వాళ్ళందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ స్పోర్ట్స్ సెల్కి సంబంధించి రాష్ట్ర కన్వీనర్గా నియమించిన నామిశెట్టి వెంకట్ గారు, అలానే శ్రీమతి రజనీ మేడం గారు, మురళీకృష్ణ గారు, స్వాతి గారు, కృష్ణ గారు, వేదిక మీద ఉన్న మన ప్రధాన కార్యదర్శి శివనారాయణ గారు, మనకి జిల్లాల నుంచి, గుంటూరు జిల్లా నుంచి, విశాఖ జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి, భీముల నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, మచిలీపట్నం, విజయనగరం, ఇలా కొన్ని జిల్లాల నుంచి కన్వీనర్స్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా దేశంలో విలువిద్యలు, ఆటలు ఇవి దేశ ప్రగతికి ఎంతో అవసరమైనటువంటి అంశాలు. ఏ దేశంలో అయితే క్రీడలు బలంగా ఉంటాయో ఆ దేశం బలమైనటువంటి దేశం. క్రికెట్ బలంగా ఉంటే ఆ దేశాలు బలమైన దేశాల కింద లెక్క కాదు. కబడ్డీ, జూడో, ఖోఖో, మన విద్యలు, మన భారతదేశ విలువలకు ఆధారితమైనటువంటి విద్యలు, వాటిల్లో మన ప్రావీణ్యతని మనం సంపాదించాలి. ఇది మన లక్ష్యం. మనం మీకు జపాను కొన్ని గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించడంలో వందలు ఉంటాయి, మనకేదో ఒకటో రెండో వస్తున్నాయి ఇంత పెద్ద దేశంలో. కారణం ప్రభుత్వాలు వీటి మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం. అక్కడ ప్రభుత్వాలు వీటి మీద దృష్టి పెట్టడం మూలంగా దేశాలు కూడా ప్రగతిని సాధించినాయి. ఇప్పుడు మనం ఆ కోణంలో ఆలోచిస్తున్నాం. ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు, సభాధ్యక్షులు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని స్పోర్ట్స్కి కూడా 4,000, 10,000 ఇలా ఇచ్చి మీరు ఈ డబ్బు ఖర్చు పెట్టండి అని మానిటరింగ్ చేస్తుంటే మేము ఖర్చు పెట్టలేకపోతున్నామండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 0, క్రీడలకి బడ్జెట్ 0. దేనికంటే వడ్డీ ఇచ్చేస్తున్నాను, లేకపోతే అక్కమ్మలకి ఇది ఇచ్చేస్తున్నాను, పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, దానికి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టడం. మనకు మాత్రం మన స్పోర్ట్స్కి కనీసం చూడండి, గవర్నమెంట్కి, ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత అవగాహన రాయిచ్చో. ఒక రాష్ట్రం, ఒక దేశం దృఢంగా ఉండాలంటే మనం అందరం కూడా దృఢంగా ఉండాలి. శారీరక, మానసిక దృఢత్వం రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమైనటువంటి భూమిక. అది స్పోర్ట్స్లో ఉంది, అది యోగాలో ఉంది, అది మన విలువిద్యల్లో ఉంది. దీని మీద అవగాహన లేదు మన ముఖ్యమంత్రికి. అది మన దౌర్భాగ్యం. ఏంటంటే ఆ 200 కోట్లు 100 కోట్లు ఎందుకు పెట్టలేదంటే అతనికి పెద్దగా దీని మీద, ఈ అంశం మీద ఆలోచన లేదనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈవేళ
మరి మోడీ గారు 14,000 కోట్లు ఇస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు 2,000 కోట్లు 100 కోట్లు ఎంతో కొంత ఇవ్వాలి కదా. అంటే వాటి మీద ఏమాత్రం కూడా అవగాహన లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి. నేను ఈ మధ్యన పాడేరు వెళ్ళాను. అలానే పాడేరే కాదు, అక్కడ మనకు ఒక టూరిజం స్పాట్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాను. పాడేరు దగ్గర అరకు వెళ్ళాను. అరకు వెళ్తే అక్కడ ఎస్టీ పిల్లలు ఎప్పటి నుంచో ఆటలాడుతూ నేషనల్కి వెళ్ళి వాళ్ళు ఇవాళ ఆడుకోవాలంటే గ్రౌండ్ లేక అనేకమైన ఇబ్బందులు పడేవాళ్ళు నన్ను ఒక 50 మంది కలిశారు. వీళ్ళందరినీ మన పార్టీ పెద్దలు చారదీసి వాళ్ళకు సొసైటీ ఫామ్ చేసి వాళ్ళ చేత మరలా మనం ఈ స్పోర్ట్స్ని ఆడించాలని ఆ జిల్లా ఇన్ఛార్జి పురుషోత్తమరాజు గారు మన చాలా ప్రయత్నం చేస్తూ వైజాగ్ నుంచి ఒక ఆయన అక్కడ తీసుకొచ్చారు. స్పోర్ట్స్లో బాగా ఎక్స్పర్ట్, మన పార్టీలో ఆయనకి బాధ్యత ఉంది. వారి చేత ఒక సొసైటీ ఫామ్ చేసి అక్కడ బిల్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్ 5 కోట్లు శాంక్షన్ చేసింది. దాన్ని కట్టించే ఏర్పాటు గురించి నేను ఆ రోజు ఐటీడీఏపీతో మాట్లాడాను. వాళ్ళకు ఉండడానికి కనీసం వసతి లేదు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ట్రైబల్స్ ఇవాళ ఆటలాడుకోవడానికి. ఆర్చరీస్లో ఇవాళ ఎంతో ప్రావీణ్యతను సంపాదించేటువంటి అవగాహన ఉంది మన ఈ యొక్క ట్రైబల్ పిల్లలకి. కానీ దాని మీద కూడా ఈ ప్రభుత్వానికి పెద్ద శ్రద్ధ లేకపోవడం, ఈ విధంగా ప్రగతికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఆ దృష్ట్యా రేపు జరిగేటువంటి నేషనల్ ఛాంపియన్ పోటీలు గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్నాయని వెంకట్ గారు చెప్పారు. దానికి తప్పకుండా అది మన దేశానికి ప్రెస్టీజియస్ సమావేశం. అది మన రాష్ట్రంలో జరగడం ఇంకా కూడా గర్వించదగ్గ విషయం. దానికి మన ఎవరినన్నా మంత్రిని పిలవమన్నారు, ప్రయత్నం చేస్తాం. 4వ తేదీ జరిగేటువంటి ఆ మీటింగులకి మీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్లుగా మీరు అపాయింట్ కాబడ్డారు. కొంతమంది జోనల్ వైజ్లో కూడా ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ మన దేశ స్థితిగతుల మీద అధ్యయనం చేసి మన దేశం అద్భుతమైనటువంటి దేశం అనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇది. ఇది రాజకీయ పార్టీ కాదు, రోజు వాళ్ళని వీళ్ళ మీద ఘర్షణ పడే పార్టీ కాదు, దేశంలో రోడ్లు వేసే పార్టీ. నేను ఇవాళ నల్లజర్ల నుంచి వచ్చాను. ఆ 4 రోడ్లు ఎంత అభివృద్ధి జరుగుతుంది. 2 గంటల్లో మనం ఎంత దూరమైనా ప్రయాణించేటటువంటి రోడ్లు మీరు అందరూ గమనిస్తున్నారు. విజయవాడలో 2 ఫ్లైఓవర్లు వేశారు. అలానే మీరు వచ్చిన అన్ని జిల్లాల్లో కూడా 4 వేస్ వచ్చినాయి. మన రాష్ట్రంలో గ్రామాల్లో రోడ్లు వేసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి. అన్ని రోడ్లు కూడా చాలా భయంకరమైన వాతావరణంలో ఉంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ వచ్చింది, మనల్ని అందరినీ ఏ విధంగా కోవిడ్ బారి నుంచి నరేంద్ర మోడీ గారు రక్షించారు మీ అందరికి కూడా తెలుసు. వ్యాక్సిన్ 2 సార్లు వేశారు. ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. కోవిడ్లో కూడా మనం ఏ విధమైనటువంటి ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని భారతదేశానికి నిర్మాణం చేశారు నరేంద్ర మోడీ గారు. కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి కోవిడ్ మూలంగా రక్షించాలి సమాజాన్ని. ఆ విధమైనటువంటి ప్రణాళికలను యోచన చేసుకోవాలి, దానికి సన్నద్ధం కావాలి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక దేశభక్తియుతమైనటువంటి ఆలోచన విధానాన్ని రూపొందించేటువంటి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ. సౌండ్ బెంచ్. దేశంలో ఏ దేశం అయితే ఆ దేశాన్ని అభిమానిస్తుందో, ఆ దేశాన్ని ప్రేమిస్తుందో ఆ దేశంతో త్వరగా అభివృద్ధి చెందుద్ది. జపాన్ లాంటి దేశం మనతో పాటు స్వాతంత్రం వచ్చింది.
బాగా నష్టపోయింది జపాన్, పూర్తిగా నష్టపోయింది జపాన్, యుద్ధంలో పూర్తిగా నష్టపోయింది. కానీ జపాన్ మనకంటే ముందు అభివృద్ధి చెందింది, అమెరికాతో పోటీకి వెళ్ళింది. టెక్నాలజికల్గా అనేకమైన టీవీలు, అనేకమైన వస్తువుల్ని అమెరికాకి ఇచ్చే పరిస్థితి వచ్చింది జపాన్కి. కారణం ఏంటంటే ఆ దేశం అంత అద్భుతమైన దేశం. మన దేశాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలించారు. ఆయన కూడా దేశం గురించి మనకు కొన్ని విషయాలు చెప్పారు. రావణాసురుడితో యుద్ధమైంది. రామచంద్రుడు ప్రభుకి యుద్ధంలో జయించి సీతమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అయోధ్య వెళ్ళాలనుకుంటుంటే లక్ష్మణుడు అంటాడు, అన్న అయోధ్యలో ఏముంది, మనం ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, లంకలో అనేక ధనరాశులు ఉన్నాయి, మనం లంకలో ఉండిపోదాం అని లక్ష్మణుడు అంటే రాముడు అంటాడు, జనని జన్మభూమిచ్చ. మన మాతృదేశాన్ని, మన దేశమాతని మనం గౌరవించాలి. ఆస్తులు కాదు, డబ్బు కాదు. ఏ దేశాన్ని అయితే మనం గౌరవిస్తామో మన దేశాన్ని మనం గౌరవించాలని ఆయన అయోధ్య వెళ్ళడం జరిగింది. ఆ విధంగా మనకి అలాంటి అద్భుతమైనటువంటి శక్తిని శ్రీరామచంద్రుడు భారతదేశంలో ప్రజానికానికి ఇచ్చారు. కానీ మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు అలాంటి పరిపాలన చేయని మూలంగా మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాతావరణం లేదు, అలాంటి స్పోర్ట్స్ విధానం లేదు, అలా యూత్ పాలసీ లేదు, ఏ పాలసీ లేదు. ఈ పాలసీలు లేని మూలంగా మనకి ఇప్పుడు ఆర్యభట్ అని రాకెట్లు మన పేర్లు పెట్టారు, అబ్దుల్ కలాం గారు, క్షిపణి అని, పృథ్వీ అని, ఇవన్నీ మనకి మన చరిత్రలో ఉన్నాయి. ఆర్యభట్ అని పేరు ఎందుకు పెట్టారు? మన దేశంలో అనాదిగా ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి అద్భుతమైన పెద్దలు మన దేశంలో ఉన్నారు. ఆ దృష్ట్యా అలాంటి వాటిని పుణికిపుచ్చుకోలేదు మన దేశంలో రాజకీయ తరం. పుణికిపుచ్చుకోని మూలంగా ఎంతసేపు ఇందిరాగాంధీ, నెహ్రూ గారు, వాళ్ళ అమ్మాయి తర్వాత వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ మనవడం లేకపోతే మనవరాలు, ఇదే పుణికిపుచ్చుకున్నారు వీళ్ళు. మన దేశ సంపదని, మన దేశం యొక్క ఆలోచన విధానం వాళ్ళు పుణికిపుచ్చుకోలేదు. అక్కడితో పోయిందా అంటే ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలకు వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామయ్య, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి, ఇంకెవరు నాయకులు లేరు మనకి. ఈ పక్కనున్న రాష్ట్రాల్లో స్టాలిన్, వాళ్ళ నాన్న, వాళ్ళ అబ్బాయిలు, ఇదే పోకడ. ఎంతసేపు వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మన దేశం, మన ఆలోచన, మన విధానాలు వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి మోడీ మీద తిరగబడాలి. ఇది దేశభక్తియుతమైనటువంటి విధానాన్ని ఈవేళ భారతదేశం ఎల్లవేళలా మన పార్టీ నమ్ముద్ది. నేను 1992లో మన దేశంలో కాశ్మీర్లో లాల్ చౌక్, శ్రీనగర్ లాల్ చౌక్, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయినప్పటికి కూడా కాశ్మీర్లో, శ్రీనగర్లో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పాకిస్తాన్ జెండా ఎగరేసి వెళ్ళిపోతున్నారు. జనవరి 25నే ఎగరేసేస్తారు వాళ్ళు వచ్చి. ఆ సరిహద్దులోకి ఎంటర్ అవడం, జెండా ఎగరేసాడు 92 దాకా. అప్పటి వరకు ఇందిరాగాంధీ, నెహ్రూ, పివి నరసింహరావు అందరూ ప్రధానమంత్రులు. కానీ ఎవరు దీన్ని ఆపలేదు. వాళ్ళు పాకిస్తాన్ ఆపలే, పాకిస్తాన్ జెండాను ఆపలే. కానీ మన పార్టీ పెద్ద ర్యాలీ చేసింది భారతదేశ వ్యాప్తంగా. మురళీ మనోహర్ జోషి గారు, అలానే మోడీ గారు, వారు కూడా మోడీ గారు వచ్చారు, దేశవ్యాప్తంగా తిరిగారు, ఈ విషయాన్ని ప్రజలందరికీ చెప్పారు. మనం ఈసారి పాకిస్తాన్ జెండా జనవరి 26 శ్రీనగర్ లాల్ చౌక్లో ఎగరేస్తే భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. మనం అందరం దేశం నుంచి యువకులందరూ కూడా శ్రీనగర్ వెళ్ళాలి, లాల్ చౌక్ వెళ్ళాలని పిలిపిస్తూ
దేశం అంతా తిరిగారు వందే మాతరం అనే నినాదంతో. దేశం నుంచి 30,000 మంది యువకులు అక్కడికి వెళ్ళారు. ఈ 30,000 మంది జమ్మూ వెళ్ళారు. జనవరి 26 అంటే నా దృష్టిలో జనవరి 20కి వెళ్ళిపోయారు అక్కడికి. చలి, జమ్మూలో విపరీతమైన చలి. మేము ఈస్ట్ గోదావరి నుంచి 15 మంది 20 మంది వెళ్ళాం. మాకు ఒక ఇల్లు ఇచ్చారు. 25ని మేము లాల్ చౌక్ వెళ్ళాలి. జమ్మూ నుంచి లాల్ చౌక్ శ్రీనగర్ వెళ్ళాలంటే 200 కిలోమీటర్లు. ఈ 5 రోజుల్లో మేము గమనించింది ఏంటంటే ఆ పైన పాకిస్తాన్ లాంచర్లు ఎగురుతున్నాయి. ఈ పాకిస్తాన్ లాంచర్లు ఎగురుతుంటే మనం అసలు పాకిస్తాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా? పివి నరసింహరావు ప్రధానమంత్రి, ఎక్కడున్నాం మనం? వాళ్ళ లాంచర్లు తిరుగుతున్నాయి పైన. వీళ్ళందరూ భారతదేశం నుంచి యువకులు వచ్చారు. లాల్ చౌక్లో జెండా ఎగరేస్తారట కాబట్టి భయపెట్టాలని తిరుగుతున్నాయి, బయట పైన తిరుగుతున్నాయి. మేము అక్కడే ఉన్నాం. అందరం కూడా జమ్మూ నుంచి శ్రీనగర్ లాల్ చౌక్ వెళ్ళాలి. అందరికీ వ్యాన్లు పెడతా అన్నారు. 200 ఇమ్మన్నారు. అందరు 200 రూపాయలు కట్టాం. ఈ లాల్ చౌక్ వెళ్ళే లోపల మీరెవరన్నా ఈ మధ్యకాలంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసారా? తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు జమ్మూలోనే ఉన్నారు. శ్రీనగర్ వెళ్ళే లోపల ఆ మంచు కొండల పక్క నుంచి మనల్ని కాల్చి చంపేస్తారు. ఈ కాల్చి చంపేస్తారని ప్రభుత్వం మనల్ని హెచ్చరిస్తుంది. కానీ అందరూ కూడా మనం ఏమైనా లాల్ చౌక్ వెళ్ళి మన జాతీయ పతాకాన్ని ఎగరవేయవలసిందే అని పట్టుదలగా అందరూ 30,000 మంది 200 రూపాయలు కట్టేశారు. నాకు అనిపించినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీలో ఎందుకు చేరతారంటే మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి, లేకపోతే ఒక కాంట్రాక్టర్ ఇవ్వండి, లేకపోతే ఒక కార్పొరేటర్ సీట్ ఇప్పించండి అని అడగడం కోసం పార్టీలో జాయిన్ అవుతారు. కానీ ఒక జాతీయ పతాకం కోసం అవసరమైతే నా ప్రాణాన్ని ఇస్తానని భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పుద్దా? అందరూ 30,000 మంది అదే ఆలోచనతో ఉన్నారు. ఆ టైంలో మన వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం హెచ్చరిస్తే మోడీ గారు అక్కడ ముందస్తుగా వెళ్ళిపోయి మాకు ఎవరికి చెప్పకుండా జనవరి 26 ఉదయం అక్కడ పెద్ద పోలీసు బందోబస్తు పెట్టారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరు రాలేదు. మనం వెళ్ళి లాల్ చౌక్లో మన దేశం జెండా ఎగరేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ జెండా లాల్ చౌక్లో ఎగరడం లేదు. ఇది దేశభక్తి అంటే. దీనికోసం ఉంది భారతీయ జనతా పార్టీ. ఒక దేశభక్తి ప్రభావితమైనటువంటి జాతీయవాదాన్ని భారతదేశంలో రగులు కొల్పాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశాం. అలాంటి పార్టీలో ఒక స్పోర్ట్స్ ఆడేటువంటి యువకులు, పెద్దలు మీరందరూ చేరినందుకు అభినందిస్తూ కొన్ని మంచి విషయాలు పార్టీ తరఫున చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గర ఈ అంశాలు నేను ప్రస్తావించాను. దినదిన ప్రవర్ధమానంగా రాష్ట్ర ప్రభుత్వ యొక్క అరాచకాలు, స్పోర్ట్స్ని కాపాడలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించి బడ్జెట్లో నిధులు పెట్టే వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో స్పోర్ట్స్లో ఉన్నటువంటి యువకుల గురించి పోరాటం చేస్తుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. ఈరోజు మీరు చెప్పినటువంటి జెండా కార్యక్రమం వింటే అందులో నేను కూడా ఉంటే ఎంత బాగున్నాను అనిపించింది. అది మాకున్నటువంటి విశ్వాసం దేశం పట్ల ఖచ్చితంగా మా మీద మీరు ఉంచినటువంటి ఈ బాధ్యతని మాకే స్వార్థాలు లేవు. నేనైతే ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి ఈ క్రీడల కోసం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి క్రీడలకి బీజేపీ పార్టీ తరఫున మీరు మాకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి ముందుకు తీసుకెళ్లి న్యాయం చేస్తామని సభా సందర్భంగా ప్రమాణం చేస్తూ ఇప్పుడు మేము నియమించబడ్డ వాళ్ళని
మేడం పేరు పేరున పిలుస్తారు. వారికి మీ చేతుల మీదుగా ఆ అర్హత పత్రాన్ని అందజేసి మా వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆత్మీయులకు నమస్కారాలండి. మన స్పోర్ట్స్ సెల్ కన్వీనర్స్గా ఎన్నుకోబడిన వారికి ఈరోజు పత్రాలు సమర్పించబడతాయి. ముందుగా ఏ మురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్గా ఎన్నిక కానున్నారు. శ్రీమతి రజనీ కుమారి గారిని విశాఖపట్నం నుంచి శ్రీమతి దిట్టకవి స్వాతి గారిని ఆహ్వానిస్తున్నాం. అనకాపల్లి పార్లమెంటు నుంచి శ్రీ కొనతాళ కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి కూడా మనం కన్వీనర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా నుంచి శ్రీ అడవుల మహర్షి గారిని కన్వీనర్ గా నియమించినాము. విశాఖ పార్లమెంటరీ నుంచి పరివాడ అప్పారావు గారిని ఆహ్వానిస్తున్నాము. భీమవరం పార్లమెంటరీ తరఫున శ్రీమతి రెడ్డి కనకదుర్గ గారిని ఆహ్వానిస్తున్నాము. మన ఎన్టీఆర్ జిల్లా తరఫున శ్రీమతి గమిడి శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాము. మేడం విజయవాడ పార్లమెంట్ నుంచి శ్రీ ఎన్ పవన్ సందీప్ గారిని ఆహ్వానిస్తున్నాము. ఏలూరు నుంచి చింతా శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాము. మచిలీపట్నం పార్లమెంటరీ తరఫున జి రాఘవ్ గారిని ఆహ్వానిస్తున్నాము. విజయనగరం తరఫున కె శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా డాక్టర్ గమిడి శ్రీనివాస్ గారిని తెలియపరుస్తారు.